అమ్మాయికి చాలా ఇండిపెండెంట్ గా బెంచ్ షోరూమ్ లో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ హీరోకి ఉన్న ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా మీట్ అవుతారు అంటే ఆ రీజన్ నుంచి వాళ్ళు మీట్ అవుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లైట్ గా హ్యూమర్ ఉంటుంది. అంటే హ్యూమర్ ఇస్ ఆల్సో అరౌండ్ ద ప్రాబ్లమ్ దట్ హీ హ్యాస్ యాజ్ పార్ట్నర్స్ రొమాన్స్ లో. ఆ ప్రాబ్లం నుంచి ఏమవుతుంది అదన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ కి ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ న్యూ ఫర్ మీ. సో అది కాకుండా ఓవరాల్ ఇట్ వాస్ గ్రేట్. ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ వాస్ లిటిల్ ఛాలెంజింగ్. అది కాకుండా ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అ లాట్. ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్కి నేనే డబ్ చేశాను. దట్ ఈస్ వన్ మోర్ ఛాలెంజ్ దట్ ఐ హ్యావ్ ఓవర్కమ్. అండ్ నా షాట్లోనే చేసేసాను. ఓకే అర్థం చేసుకోండి. సో ఈ మూవీలో ఫస్ట్ టైం నేనే డబ్ చేసుకున్నాను తెలుగులో. పర్ఫార్మెన్స్ గురించి అయితే ఓన్లీ పర్ఫార్మెన్స్ వెన్ వీ టాక్ అబౌట్ ఇట్, క్లైమాక్స్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్ అండ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి. సుహాస్ గారికి పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేయాలి అంటే ఇంకా నో సీరియస్ గా చెప్తున్నా, ఇది జోక్ కాదు. నేను కూడా జోక్ అనుకోవట్లేదు, మీరు మళ్ళీ ప్రసన్న వదనం చాలా టాలెంట్ అలాగే చేస్తారు. పర్ఫార్మెన్స్ దగ్గర వెళ్ళాలంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ దెన్ యువర్ 100%. దట్ ఐ థింక్ ఐ గేవ్. ఓకే కదా, ఐ గేవ్ ఆవిడే చెప్పేసుకుంటున్నారు. అది యాక్చువల్లీ థర్డ్ పర్సన్ రిలీజ్ తర్వాత మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు చెప్తారు. కాదు ఐ గేవ్ 100%. ఇప్పుడు మీరు పీపుల్ టేక్ ఇట్ దట్స్ అప్ టు దెం. లేదండి, అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. పాయల్, రాశి గాని అందరూ మిగతా యాక్టర్స్ కూడా అందరూ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో నాకు యాక్చువల్గా నాకు మ్యాచ్ అవ్వాలి. అంటే నిజంగా మీరు 100% ఇచ్చినప్పుడు డెఫినెట్ గా తనకు 100% ఇచ్చారు కాబట్టి నాకు ఉంటది కదా, ఆబ్వియస్ గా నేను మ్యాచ్ చేయాలని. మీకున్నప్పుడు నాకు ఉంటది కదా. ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందరూ ఒక దగ్గరే ఉన్నాం. అది డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ అనేది బట్ ఆ కాన్షియస్నెస్ ఉంటదండి ఆయన దగ్గర. అంటే నేను కరెక్ట్ గా ప్రతిసారి ఆయన క్రాస్ చెక్ చేసుకుంటా. దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ సుహాస్ గారి. దట్స్ వై ఇస్ గుడ్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ క్రాస్ చెక్ ఉంటది. అంటే నేను చేస్తున్నది కరెక్ట్ మార్క్ ఉందా లేదా, హీ డెఫినెట్లీ క్రాస్ చెక్. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.